పులివర్తి నాని తిరుపతి ఎమ్మెల్యే కమెంట్స్. కూటమి ప్రభుత్వంపై వైసీపీ నాయకులు దుష్ప్రచారం చేస్తున్నారు. హిందూ దేవాలయాల్లో ఏదో జరిగిపోతోందని వైసీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారు. తిరుమల పవిత్రతను దెబ్బతీసేలా వైసీపీ నేతలు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. టీడీపీ చైర్మన్ బీఆర్ నాయుడుపై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారు. తిరుమలలో భూమన అనుచరుడు నాగరాజురెడ్డి మద్యం సేవించి హల్చల్ చేశాడు. టీడీపీ ధర్మ ప్రచార పరిషత్ వాహనంలోనే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి శ్రీవారి ప్రసాదాలను బహిరంగంగా విక్రయించారు. తిరుమల పవిత్రతను దెబ్బతీయొద్దు. భూమన కరుణాకర్ రెడ్డి టీటీడీపై బురద చల్లటం మానుకో. శ్రీవారితో ఆటలొద్దు. భూమన పుట్టగదులుండవు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ విధంగా రాష్ట్రంలో కానీ జిల్లాలో కానీ అభివృద్ధి ఏ విధంగా ముందుకు పోతుందో మీకు అందరూ తెలుసు. కానీ కూటమి ప్రభుత్వం పైన ఏదో విధంగా నిందలు మోపుతూ వైసీపీ ప్రచారం చేస్తూ ఉంది. దానిలో భాగంగా చూస్తుంటారు మీరు. గవర్నమెంట్ వచ్చిన 2వ నెల నుంచే హిందువులకి పవిత్రమైనటువంటి తిరుమల కొండపైన కానీ, హిందువులకు పవిత్రమైనటువంటి కనకదుర్గమ్మ గారి పైన కానీ, హిందువులకు పవిత్రమైనటువంటి శ్రీశైలం పైన కానీ, హిందువులకు పవిత్రమైనటువంటి సింహాచలం గుడి పైన కానీ, ఏదేదైతే హిందువులు పవిత్రమైందో దానిపైన ఏ విధంగా దాడి చేస్తున్నారో మీకు తెలుసు. ముఖ్యంగా తిరుమలకు సంబంధించి, పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమలకు సంబంధించి టీటీడీ మాజీ చైర్మన్, టీటీడీ 2 పర్యాయాలుగా ఉన్నటువంటి చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి గారు ఏ విధంగా టీటీడీ పైన దుష్ప్రచారం చేస్తున్నారు మీరు చూస్తుంటారు. గతంలో ఎన్నడూ లేని విధంగా విఐపి బ్రేక్లు, ఎమ్మెల్యేలకు సంబంధించిన సిఫార్సు లేఖలు కూడా తగ్గించడం, అదేవిధంగా కార్పొరేషన్ చైర్మన్లకు కూడా వాళ్ళ కుటుంబం వస్తేనే దర్శనాలు, ఎమ్మెల్యేలు కూడా 15 రోజులకి ఒకసారి వస్తే దర్శనం సొంతగా వస్తే, ఏ ప్రజాప్రతినిధి అయినా సిఫార్సు లేఖకి బోర్డు మీటింగ్లో పెట్టి ఏ విధంగా చేశారో ఆ విధంగా కూడా ఈరోజు వెళ్తుంది. కానీ గతంలో పాలనలో మీరు చూస్తుంటారు, ఒక ఎమ్మెల్యే స్థాయి ఉండొచ్చు, మంత్రుల స్థాయి ఉండొచ్చు, టీటీడీ చైర్మన్ స్థాయి ఉండొచ్చు, రోజుకి ఎన్నిసార్లు దర్శనాలకు పోయినారు మీరు చూస్తుంటారు. కానీ ఏమి లేకపోయినా ఈరోజు టీటీడీ పైన, చైర్మన్ TV5 బీఆర్ నాయుడు అన్న పైన కానీ ఏ విధంగా దుష్ప్రచారం చేస్తున్నారంటే, ఒక తెలుగుదేశం పార్టీకి చెడ్డ పేరు తేవాలన్న ఉద్దేశంతో ఈరోజు భూమన కరుణాకర్ రెడ్డి గారు చేస్తున్నారు. భూమన కరుణాకర్ రెడ్డి అనుచరుడు నాగరాజు అనే వ్యక్తి తిరుమలలో తాగి ఏ విధంగా గందరగోళం చేశారు మీరు చూస్తుంటారు. భూమన కరుణాకర్ రెడ్డికి సంబంధించిన వ్యక్తులు సుమారు 15 హోటల్స్ ఉంటే ఈరోజు ఆన్లైన్ టెండర్ ద్వారా అందరికి వర్తించే విధంగా చేయడం జరుగుతూ ఉంది. భూమన కరుణాకర్ రెడ్డికి సంబంధించిన వ్యక్తులు ఈరోజు బహిరంగంగా తట్టల వ్యాపారం బ్లాక్మెయిల్ చేస్తుంటే కట్ చేసి అందరికి వచ్చే విధంగా ఈరోజు టీటీడీ చేస్తూ ఉంది. గతంలో టీటీడీకి ఈవోగా ఉన్నటువంటి ధర్మారెడ్డి ఏ విధంగా టీటీడీని పెట్టి ఢిల్లీ స్థాయిలో పైరులు చేస్తూ వైసీపీ అక్రమాలపైన ఏ విచారణ లేకుండా మేనేజ్ చేశాడు మీకు అందరికీ తెలుసు. ఈరోజు అటువంటి పరిస్థితులే ఈవో గారికి అయినా, జేఈఓలు ఇద్దరైనా, టీటీడీ చైర్మన్ ఓన్లీ తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించి పరిపాలన విషయాలు తప్పించి ఎక్కడ కలుగు చేసుకోవట్లా. అది ఈరోజు తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమికి సంబంధించిన ఒక మంచి పాలన. కానీ నిన్న మాట్లాడాడు భూమన కరుణాకర్ రెడ్డి గారు. నిన్న కాదు, వచ్చిన రోజు నుంచి మాట్లాడుతూనే ఉన్నాడు. గోశాలలో హరినాథ్ రెడ్డి చేసిన ఒక దుష్ట పాలన వల్ల గోవులు చనిపోతే ఆ రోజు పెద్ద విషయం చేశాడు. వైకుంఠ ఏకాదశి రోజు తిరుపతిలో తొక్కిసలాట జరిగితే దాన్ని తిరుమల తిరుపతి దేవస్థానంగా దానిపైన కూడా నిన్న మోపి రాష్ట్రంగా దేశవ్యాప్తంగా కూడా దాన్ని చేశాడు. ఎక్కడో నడిచేటప్పుడు చిన్న చిన్న జంతువుల వల్ల ఇబ్బంది కలిగితే దాన్ని కూడా పెద్ద చేయాలనుకున్నాడు. ఇదే భూమన కరుణాకర్ రెడ్డి ఆయన హయాంలో పులులు దాడి చేస్తే కర్రలు కొనిచ్చినాడు. ఆ కర్రలు ఎక్కడ పోయింది? ఈరోజు ప్రతి ఒక్కటి కర్ర అన్నాడు.
దానిపైన ఎంత వేస్ట్ అయింది. ఈరోజు కర్రలు ఎక్కడ కర్ర లేకుండా నడవట్లా. మీరు ఇన్ని మాట్లాడుతున్నారు. చంద్రగిరి నియోజకవర్గంలో మీ ముఖ్యమైన ప్రియమైన శిష్యుడు చెప్పుకుంటున్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆ రోజు లోకల్ బాడీ ఎలక్షన్లో పౌర సరఫరాల శాఖకు సంబంధించిన వ్యాన్లో తిరుమల కళ్యాణోత్సవం లడ్లు వడలు మొత్తం పంచినాడు. దానిపైన ఇంతవరకు ఏమైనా మీరు పట్టించుకున్న మీరు చైర్మన్ ఉన్నప్పుడు ఎన్నో ఛానళ్ళు వచ్చింది. మీరు దానిపైన ఏ రోజైనా నోరిప్పారా? టీడీడీ కల్తీ నెయ్యి మీ హయాంలో జరిగింది. దానిపైన ఏమైనా ఇప్పారా ఆ రోజుల్లో? టీడీడీకి సంబంధించినటువంటి బిల్డింగ్లు జరిగింది పని. దాంట్లో ఏ విధంగా లోపాయి గారు పర్సంటేజ్ తీసుకున్నారో అందరికీ తెలుసు. కానీ హిందూ మనోభావాలకు సంబంధించిన టీడీడీ పైన మీరు ఈ విధంగా దుష్ప్రచారం కానీ చేస్తే ఎన్డీఏ కూటమికి సంబంధించిన ఎమ్మెల్యేలు చిత్తూరు జిల్లాలో అందరూ ఏకతాటిపైన వచ్చి దీనిపైన మేమందరూ కూడా సమాధానం చెప్తామని మీ ద్వారా తెలియజేసుకుంటున్నా. ఇది కాకుండా మీరు చూస్తుంటారు 2014 నుంచి 19లో కూడా ఈ రోజైతే ఎవరు ఏ విధంగా టీడీడీ పైన దుష్ప్రచారం చేస్తున్నారో వాళ్ళే పింక్ డైమండ్ పెట్టారు. ఆ రోజు పింక్ డైమండ్ పెట్టి గ్లోబల్ ప్రచారం చేశారు. కానీ ఏం జరిగింది? ఆ రోజు చేసిన తప్పని ఎవరైతే ఆ రోజున్న ఈఓ గారు ఉండొచ్చు, ఆ రోజున్న కొందరు అధికారులు కానీ, ఆ రోజున్న అగమ శాస్త్రం సంబంధించిన పండితులు కూడా ఈరోజు మేము చేసిన తప్పని ఒప్పుకొని ఎక్కడో ఉండారు. అంటే వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్న వాళ్ళు ఏ విధంగా అవుతుంది? ఇది ఉదాహరణ. ఈరోజు తిరుపతి జిల్లా అనే మన అందరికి పేరుందంటే తిరుపతి జిల్లా అనేది దేశవ్యాప్తంగా కాదు ప్రపంచవ్యాప్తంగా ఉందంటే కారణం ఆ సర్వేశ్వరుడు బాలాజీ స్వామి వల్ల, మన తిరుమల వెంకటేశ్వర స్వామి వల్ల. ఎవరికి లేనంత ఈరోజు ఉమ్మడి చిత్తూరు జిల్లాకి అంత పేరు వస్తుందంటే కారణం ఒక తిరుమల వెంకటేశ్వర స్వామి వల్ల. అది మీరు గుర్తుంచుకోవాలని కూడా మీ ద్వారా మన భూమన కరుణాకర్ రెడ్డి గారికి చెప్తున్నా. ఆయనకు సంబంధించినటువంటి పేటీఎం బ్యాచ్ కూడా ఒకసారి ఆలోచించుకోండి. దయచేసి టీడీడీ పైన కానీ పెట్టారంటే మొన్న 60,000 పోయింది, మైనస్ 80,000 అవుతుంది ఈసారి. దేవస్థానం అనేది చాలా అందరికీ. దయచేసి మన రాజకీయాలు ఉంటే వైసీపీ తెలుగుదేశం ఎన్డీ రాజకీయాలు డిఫరెంట్. ఎక్కడ మేము తెలుగుదేశం నాయకులు ఎక్కడ కానీ చర్చిల పైన చేయట్లా, ముస్లింలు పవిత్ర స్థలమైనటువంటి మసీదుల పైన చేయట్లా, ఇంకా డెవలప్మెంట్ చేస్తా ఉన్నాం. నిన్న కూడా బిఆర్ నాయుడు గారు చెప్పారు, ఒరిజినల్ క్రిస్టియన్ సోదర్స్ ఎక్కడ కానీ టీడీడీ పైన మాట్లాడట్లేదు, ఒరిజినల్ ముస్లిం సోదరులు ఎక్కడ మాట్లాడట్లేదు, కన్వర్టెడ్ అయిన వాళ్ళే ఇదేదో చేస్తున్నారని ఆయన నిన్న ఒక సవాల్ ఇచ్చినారు. జగన్మోహన్ రెడ్డి గారు కానీ భారతీ గారు కానీ ఎవరైనా వచ్చి కోనేరులో మునిగి ప్రసాదం తీసుకొని వెళ్ళండి మీరు చెప్పింది తింటానని, దానికే మీరు సమాధానం చెప్పాలి. ఈరోజు ఆయన నాకు కొన్ని తెలుసుగా చెప్తున్నా, 1-2 సార్లు కలిసా చైర్మన్ గారిని. తాగే బాటలు కూడా ఆయన డబ్బుతో కొనుక్కుంటున్నాడు. ఆయన తిరిగే వెహికల్ కూడా బెంచ్ గారు ఆయన సొంత డబ్బు, డీజిల్తో సహా మొత్తం. అది గుర్తుపెట్టుకోవాలని మీ ద్వారా భూమన కరుణాకర్ రెడ్డి గారిని కోరుకుంటున్నా. ఏదో వైసీపీ పార్టీలో గతంలో చేసినటువంటి సోషల్ మీడియా పేటీఎం బ్యాచ్ని పెట్టుకొని చేయాలంటే ఈసారి అది ఎక్కడ చిత్తూరు జిల్లా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఎక్కడ కుదరదు. మనందరికీ ఈరోజు విలువ ఉందంటే తిరుపతికి ఎందురు పిలిగ్రామ్స్ వచ్చిపోతున్నారంటే దీనిపైన ఆధారపడింది ఒక తిరుపతి దేవస్థానం ఒకటే. మేము ఈరోజు చెప్తున్నా, నేను చంద్రగిరి నియోజకవర్గానికి సంబంధించి తిరుచానూరు పుడికి వెళ్ళే అప్లాయగుంటకు పోయి బ్రిడ్జి పడిపోయింది 2021లో. అదేవిధంగా తనపల్లి దగ్గర పడిపోయింది, అదేవిధంగా వేదాంతపురం దగ్గర పడిపోయింది. అయితే పల్లె పడి తీసుకొని పోయి మా సీఎం గారికి ఇస్తే కూడా మా సీఎం గారికి కాదన్నాడు, టీడీ డబ్బు వాడొద్దు అన్నాడు. తిరుచానూరు అప్లాయగుంట వెంకటేశ్వర స్వామి సంబంధించింది అది, కానీ ఇంకా నేను శాంక్షన్ కాల. అంటే ఎంత నిజాయితీగా తిరుమల దేవస్థానం మండలి చేసేదని ఇదొక నిదర్శనం. మీలాగా ఎక్కడ పడితే అక్కడ రోడ్లు ఇచ్చుకొని చేయలే. మీ వల్ల ఈరోజు గతంలో చేసిన కాంట్రాక్టులు మీ వల్ల ఇబ్బంది, మీ వల్ల ఆ రోజు ఆన్లైన్లో ఇంకోటి చేసిన కాంట్రాక్టులు ఇబ్బంది పాలవుతున్నారు. ఇది ఎందుకంటే మీరు ఒకసారి ఆలోచించాలి. అది లేకుండా ఇంకోసారి కానీ ఈ విధంగా చేస్తే ఉమ్మడి చిత్తూరు జిల్లా ఎమ్మెల్యే అందరూ ఏకతాటిపైన వచ్చి దీనిపైన మేము తిప్పికొట్టేదానికి కానీ ఏ విధంగా చేయాలని కూడా కార్యాచరణ చేస్తామని కూడా మీ ద్వారా కూడా తెలియజేసుకుంటున్నాం.
చెప్పేది 100% తెలుగుదేశంలో కొందరు అధికారులు ఇంకా ఆయనకు సపోర్ట్ ఉన్నారు కాబట్టి తెలుగుదేశం ప్రభుత్వంలో మీకు తెలుసు ఈరోజు కూడా నేనైతే ఓపెన్గా మీతో మాట్లాడకూడదు, 10 మంది ముందు మాట్లాడకూడదు. కొందరు అధికారులు టీడీ అధికారులు ఈరోజు కూడా ఆయనకు అండ ఉన్నారు కాబట్టి ఆయన మాట్లాడతాను. నిజం అధికారులు ప్రక్షాళన జరిగితే చేసిన తప్పని బయట వస్తారు. ఇదైతే పక్కా క్లారిటీ అన్న. మీరు వైసీపీ పాలనకి తెలుగుదేశం పాలనకి ఇదేనా నిదర్శనం? ఎందుకంటే ఎక్కడ తెలుగుదేశం పాలనలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కానీ ఎన్డీఏ కూటమిలో పవన్ కళ్యాణ్ గారు కానీ మోడీ గారు కానీ నారా లోకేష్ గారు కానీ కక్ష సాధింపు కాలేదు అన్న. ఒక్క నిమిషం అంటే పాలపడినారు. దాని ఏదైతే శాఖాపరంగా ఏం చేయాలో అది చేస్తారన్న. వచ్చిందే గత మీరు చూస్తుంటారు 2019లో వచ్చిన వెంటనే తిరుమలకు సంబంధించిన ఎందరిని కింద దించేశారు, ఎందరికి అవమానాలు చేశారు, ఇక్కడ ఉన్నటువంటి యూనివర్సిటీ వీసీలను ఏ విధంగా బలవంతంగా బయట పంపారు, కొందరు అధికారులని ఏ విధంగా ఇంటికి పిలిచి వార్నింగ్లు ఇచ్చారో చేశారన్న. మేము సంవత్సరం 6 నెలలైనా మేము అట్లా చేయమన్నా. మా పెద్ద ఆయన మాకు నేర్పించింది. చేతకానితనం కాదన్న. కొందరు అధికారులు ఇంకా మీరు చెప్పిన 2000 మందిలో ముఖ్యమైన అధికారులు 100 మంది దాకా ఉండొచ్చన్న. వాళ్ళ వల్లనే జరుగుతా ఉందన్న. సీఎం గారి దృష్టికి తీసుకుని వెళ్ళామన్నా చేస్తారన్న. అంటే నేను ఎక్కడ టీడీలో నేను ఎక్కడ ఎంటర్ కానన్నా. నా నియోజకవర్గ పరిధి దాటి ఎక్కడ వెళ్ళన్నా. ఎక్కడైనా ప్రభుత్వం పైన కానీ తిరుమల దేవస్థానం పైన కానీ వచ్చినప్పుడు నేను 100% వస్తానన్నా. ఎందుకంటే సీనియర్ లీడర్గా 11 ఏళ్ళు ఉమ్మడి జిల్లా పార్టీ ప్రెసిడెంట్గా చేశాను. తిరుపతి కోట ఆనుకోండి చంద్ర నియోజకవర్గం నా బాధ్యతన. కానీ పరిపాలన సంబంధించిన దాంట్లో ఎక్కడ నేను టీడీలో కానీ దీంట్లో నేను చేరిన ఏదైనా వస్తే నేను రిక్వెస్ట్ పంపిస్తా తప్పించి ఇది కానీ దాన్ని బట్టే ఆయన స్థాయిని ఆయన దిగదార్చుకున్నాడన్న. దపే మీరు చెప్పారు కదా, దాన్ని బట్టి దాని గురించి మాట్లాడకూడదు. దాన్ని బట్టి ఆయన స్థాయిని దిగదార్చుకున్నాడు. ఏ విధంగా దిగదార్చుకున్నాడు అనే దానికి దాని స్థాయి మీరు దాన్ని బట్టే మీరు అర్థం చేసుకున్నారు. నేను దానిపైన చెప్పాల్సిన పనిలా. ఎందుకంటే ఈరోజు ఆయన టీడీ చైర్మన్ కాకుండా ఆయన రాజ్యసభ అడుగుంటే కూడా ఆయనకి ఇచ్చుంటారన్న. రాజ్యసభ అడగకుండా ఈరోజు ఆయన తీసుకున్నాడంటే ఒకసారి ఆలోచించండి అన్న. 9 ఎకరాల 62 సెంట్లనా మొత్తం వైసీపీ ఎక్కడెక్కడ ఆక్యుపై చేసుకున్నాడు కూడా చంద్రబాబు నాయుడు గారు లిస్టు మన సీఎం గారు రిలీజ్ చేశారన్న. దాంట్లో భూమన కరుణాకర్ రెడ్డి గారు కానీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు కానీ మీకు నాయకులన్నీ కూడా వచ్చిందా మంగళంలో కానీ ఇట్లన్నీ వాటిపైన బ్లాక్ లిస్టులో పెట్టుండారన్న. దానిపైన కూడా ఆ ఇనాము సంబంధించిన కొన్ని కాగితాలన్నీ కాల్ చేశారన్న. దీన్ని కూడా సీసీఎల్కి రాశారు. సీసీఎల్ లేకపోతే ఇప్పుడు నేను పర్సనల్గా వేలూరు అంటే గతంలో నార్త్ ఆర్కాడ్ డిస్టిక్ కింద ఉన్నట్టు వేలూరు రికార్డ్స్ నుంచి కూడా తెప్పిస్తానన్న కొన్ని. ఎందుకంటే చంద్ర నియోజకవర్గంలో ఇది ఎక్కువ జరిగిందన్న. దానిపైన తెప్పిస్తానన్న. పేపర్లు తొందరలో వస్తాయన్న. ఇది 3 నెలల నుంచి నేను ట్రై చేస్తానన్న.